ఈ మార్వాడి సాంగ్ను బేస్ చేసుకొని మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని బేస్ చేసుకొని మాకు కొంతమంది కోమట్లు కూడా ఫోన్ చేసిర్రు అనే ఒక విషయాన్ని మీరు తెర మీద తీసుకొస్తున్నారు కదా. మరి ఇదే ఈ కంచె ఐలేజా సామాజిక స్మగ్లర్లు కోమటులకు పుస్తకం రాసి ఈ వైశ్యుల మీద అనేక విధ్వంసాలలో పూర్తి వ్యాఖ్యలు చేసిండు. మరి ఇప్పుడు కంచె ఐలేజా మీరు క్షమాపణ కొడతారా? రెండవది, అనేక మంది ఇలా ఎస్సీ కులాల నుంచి క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయ్యి ఎస్సీ రిజర్వేషన్ని దుర్వినియోగం చేస్తూ నిజమైన ఎస్సీల యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తున్నారు. వాళ్ళ యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. మరి నిజంగా నీకు దళిత కార్డు వాడుకునే హక్కు ఉంటే ఈ కన్వర్ట్ అయిన వాళ్ళందరూ కూడా బీసీసీ కింద ప్రకటించమని యుద్ధం చేస్తావా? కనీసం వాదన తీసుకొస్తావా? ఇంకొకటి, ఈ అమాయక దళితులందరూ క్రైస్తవుల యొక్క పాస్టర్ల యొక్క మాయమాటలకు లోనయ్యి ఇలా క్రైస్తవులుగా మతం మారి దశమ భాగం పేరుతోటి ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. మరి ఇలా క్రైస్తవ పాస్టర్లందరూ కూడా ఆర్థిక దోపిడీదారులుగా నువ్వు చిత్రీకరించి దాన్ని ప్రశ్నించే ప్రయత్నం ఏమైనా చేస్తావా? ఇదే క్రైస్తవ పాస్టర్ల చేతులు అనేక మంది దళిత మహిళలు, దళిత యువతులు వాళ్ళ మాయమాటలకు ప్రలోభాలకు లోనై దేవుడి పేరుతోటి, యేసు ప్రభు పేరుతోటి అనేక చోట్ల అత్యాచారాలు, మానభంగాలు, ఇలా కుటుంబాల మధ్యలో వివాహేతర సంబంధాలు పెంచి పోషించి ఇలా కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి క్రైస్తవ పాస్టర్లు కారణం కదా. మరి వీటి గురించి మాట్లాడే సాహసం ఏమైనా చేస్తావా? కేవలం మీ స్వార్థపూర్త ఎదుగుదల కోసం మాత్రమే కులం కార్డు వాడుకుంటారా? ఈ విషయాన్ని కూడా తెలంగాణ శ్యామ్ కానీ లేకపోతే ఆయన వెనుక ఉన్న సమాజం కూడా దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.